భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు రాజాసింగ్ ఇక బీజేపీ కాదు. భారతీయ జనతా పార్టీ హార్డ్ కోర్ లేకపోతే హిందుత్వ హార్డ్ కోర్ వాళ్ళందరూ బీజేపీని అభిమానిస్తే వాళ్ళందరూ బీజేపీకి అతీతంగా కూడా అభిమానించేటటువంటి వ్యక్తి రాజాసింగ్. అదే తన అడ్వాంటేజ్గా తీసుకుని పార్టీ మీద పెత్తనం లేకపోతే పార్టీని నిరంతరం చెడగొడుతోంది ఆయనే. బండి సంజయ్ నచ్చడు అధ్యక్షుడిగా, కిషన్ రెడ్డి నచ్చడు అధ్యక్షుడిగా, ఈవెన్ ఇప్పుడు కొత్తగా ఎన్నికైన రామచంద్రరావు నచ్చలా. ప్రతి ఒక్కడి మీద అప్పుడు నెగిటివ్గా మాట్లాడేవాడు, ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడు. ఓ రకంగా చెప్పాలంటే అందరికీ పంటి కింద రాయిగా మారాడు. తన హిందుత్వవాదం కారణంగా సమర్థింపబడితే అది తన యొక్క గొప్పగా భావించి ఈ పని చేయడం బిగించేశాడు. మొన్నే చెప్పా, అట్లాంటిది ఇక ఉంచుకుంటాం తలనొప్పి. తన మనసులో ఏముందో అది శివసేనలో చేరతాడా, ఉద్ధవ్ ఠాకరేలో చేరతాడా, లేకపోతే మామూలు శివసేనలో చేరతాడా అతని ఇష్టం. కానీ అనవసరంగా బీజేపీని చెడగొడుతున్నాడు అతను పార్టీకి పబ్లిక్ పాజిటివ్గా తీసుకున్నప్పుడు ఇతను మాట్లాడడం వల్ల నెగిటివ్ తీసుకొస్తున్నాడు అన్నటువంటి. పోనీ ఇతని వల్ల పార్టీకి ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే తన సీటు తను గెలుచుకోవడం తప్పించి 4 సీట్లు గెలిపించగలిగింది లేదు. హైదరాబాద్ పార్లమెంట్ కూడా గెలిపించలేడు అతను. కేవలం తన సీటు తను గెలుచుకుంటున్నాడు. సరే, దాని మీద విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఓవైసీలతో ఇంటర్నల్ లాలూచి అని, అలాగనైతే ఓవైసీ బీజేపీతో లాలూచి అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్తో ఓపెన్ లాలూచి కనబడుతుంది. కాబట్టి అవన్నీ అనవసరమైన మాటలు. బట్ తన గురించి ఎక్కువగా ఊహించేసి పార్టీ తన చెప్పు చేతలో నడవాలి అన్నటువంటి రూట్లోకి వెళ్ళిపోయి చేసుకున్నటువంటి చెడుపు. మొన్న రాజీనామా సమర్పించాడు, దాంతోపాటు కొన్ని కామెంట్లు చేశాడు. ఆ తర్వాత మళ్ళీ అమిత్ షా మాట్లాడాడన్న ప్రచారం చేసుకున్నాడు. అమర్నాథ్ యాత్రకు వెళ్తూ మోడీ ఎంత అద్భుతం చేశాడు, చాలా మార్పు చేశాడు, ఇట్లాంటివి కూడా మాట్లాడుకొచ్చాడు. ఇప్పుడు ఆ రాజాసింగ్ రాజీనామాని మ్యాక్సిమం అంటే ఆపడానికి అటు రామచంద్రరావు ప్రయత్నిస్తారు, లేకపోతే వీళ్ళందరూ కూడా ఆపుతారు ప్రయత్నిస్తారంటే ఎవరు ఆపినట్లేరు. నిర్మోహమాటంగా పంపించేయడానికి సిద్ధపడ్డట్టున్నారు. రాజీనామా లేకని రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వాన్ని పంపిస్తే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆమోదించి పడేశారు. దాంతో ఇప్పుడు రాజాసింగ్ బీజేపీ కాదు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి తాను ప్రూవ్ చేసుకుంటాడంటే చేసుకోడు. పోనీ బీజేపీ ఏమన్నా అనర్హత వేటు వేయమంటుందా, అది చూడాల్సి ఉంది.